అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారాయణ. సోషల్ మీడియాలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారని అన్నారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని చెప్పారు. కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్లాట్స్ సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పాం. అది తీసుకుంటే యాక్చువల్గా ఎలక్షన్స్కి అంటే 2014-19లోనే 2014 ఉన్నప్పుడే 29,915 మంది యూనిక్ ఫార్మర్స్కి 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. ల్యాండ్ ఇచ్చిన ప్లాట్ అలాట్ చేయటం కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు చాలా చక్కగా జరుగుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఇవన్నీ కూడా చేయగలిగిన కోర్టు కేసులు కాకుండా 4 నెలల లోపల పూర్తి అయ్యేటట్టుగా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాను.